మేషరాశి వారికి ఈ వారంలో ఆటంకాలను అధిగమించి అవరోధాలు తొలగించుకునే శక్తి లభించే అవకాశం ఉందా అండి? బాగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లాభంలో కేతువు, తృతీయంలో చంద్రుడు, 7 గ్రహాలు దోష స్థానాల్లో, 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఆ 2 గ్రహాలు సాధారణ ఫలితాలు ఇచ్చే గ్రహాలే. అంతా ఊహించినట్టుగానే జరుగుతుంది. ఆ ఊహలోనే ఉన్నదంతా. పరిస్థితులను బట్టి ఊహ వస్తుంది. అది మంచి వైపు వెళ్తుందా, చెడు వైపు వెళ్తుందా అనేది ఆ వ్యక్తి యొక్క మనోబలం పైన ఆధారపడి ఉంటుంది. మనోబలం గట్టిగా ఉంటే మంచి జరుగుతుంది. ఆపదల నుండి బయటపడతారు. సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. కాలం అంత అనుకూలంగా లేదు. ఏది ముట్టుకున్నా, ఏది మాట్లాడినా అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. మాటల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిదానంగా ఆలోచించండి. ఆలోచించి దానికి తగిన బలాన్ని మానసికంగా సమకూర్చుకుంటూ పనిచేయండి. ఫలితం రాలేదు కదా అని చెప్పనని నిరుత్సాహపడద్దు. శుభగ్రహాలు యోగించే కాలంలో ఎంత శుభమైతే వస్తుందో, ఆ శుభగ్రహాలు అనుకూలించని కాలంలో వ్యతిరేకత కూడా అంతే ఉంటుంది. కాలంలో సహజం, వేసవికాలం వర్షాకాలంలాగా. పరిస్థితుల్ని మనస్సు పెట్టి ఆలోచిస్తే సరిపోతుంది. దైవశక్తి రక్షిస్తోంది. కేతు అంటే దైవబలం. అలాగే చంచల స్వభావాన్ని వీడండి. శుభవార్త వింటారు. ఆర్థిక స్థితి దెబ్బతినకుండా జాగ్రత్త పడండి. ఒకదానిపైన ఒకటి, దెబ్బపైన దెబ్బ అన్నట్టుగా తగిలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నవగ్రహ సందర్శనం వల్ల పాప ఫలం తగ్గుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా గ్రహాలన్నీ ఎక్కువగా దోషస్థానాల్లోనే ఉన్నాయి కాబట్టి కొంత నవధాన్యం తీసుకొని అగ్ని ధునిలో వేసి నమస్కారం చేయడం మంచిది.